ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జియో F320B మోడలు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏమైందంటే మైక్ అయితే ఒక 3-4 మార్చాం ఫ్రెండ్స్. అయినా కూడా వర్క్ అయితే అవ్వలేదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అసలు జిఆర్ వాల్యూ వస్తుందా లేదని అయితే మనము చెకింగ్ అయితే చేసాము. అంటే 1.8 లైన్ వోల్టేజ్ వచ్చే లైన్‌కి జిఆర్ వచ్చిందా లేదా చెక్ చేసాం. కానీ జిఆర్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఓఎల్ అయితే వస్తుంది. అందుకని మనం ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేసి 1.8 వోల్టేజ్ అనేది మనకి రిలీజ్ అవుతుందా లేదా అయితే మనం చెకింగ్ అయితే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 3.5 అలా అయితే వోల్టేజ్ అయితే మనకి వస్తుంది. చూడండి 3.2, 3.1 వోల్టేజ్ అయితే వస్తుంది. యాక్చువల్‌గా అక్కడ రావాల్సింది మనకి 1.8 రావాలి. కానీ అలా రాకపోయేసరికి మనం ఏం చేస్తున్నామంటే జంపర్ అనేది యూజ్ అయితే చేస్తున్నాము. అక్కడ ఆ కెపాసిటర్ దగ్గర ఎళ్ళే లైన్ దగ్గర ఎక్కడి దాకా వెళ్తుందో చూసి మనం జంపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 1.8 అనేది మనకి ఆ వోల్టేజ్ అనేది రిలీజ్ అవ్వకపోతే ఒకటి మైక్ పని చేయకుండా ఉంటది. 2 వచ్చేసి కొన్ని ఏమవుతాయంటే ఆల్మోస్ట్ హ్యాంగ్ ఆన్ లోగోలే ఉండిపోతాయి. ఈ మైక్ అనేది మనకి అక్కడ వర్క్ అవ్వకపోతే. కొన్ని కండిషన్‌లో ఆన్ అయిద్ది. బట్ ఇదైతే మైక్ అయితే వర్క్ అవ్వదు. అది మైక్ ప్రాబ్లమ్ ఉంటే జరగొచ్చనుకుంటున్నాను. ఈ 1.8 వోల్టేజ్ అని రిలీజ్ కాదు కాబట్టి ఇంక అందుకని ఆల్మోస్ట్ హ్యాంగ్ ఆన్ లోగోలో అయితే ఉంటుంది. మనం ఈ జంపర్ అయితే ఈ విధంగా అయితే మనం ఇస్తే 100% మైక్ వర్క్ అవుతది. అలాగే హ్యాంగ్ ఆన్ లోగో కూడా పోయే ఛాన్స్ అయితే ఉంది. మనం జంపర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి డీసీ మీద పెట్టి ఆన్ అయితే చేస్తున్నాము. మనకి ఆ వోల్టేజ్ అనేది రిలీజ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. చూడండి 1.79 ఎంత సంథింగ్ వచ్చింది. మొత్తానికి 1.8 అయితే మనకి వోల్టేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనము మైక్ అనేది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి వోల్టేజ్ అనేది వచ్చేసింది. ఇంకందుకని ఈ జంపర్ వైర్ అనేది హీట్‌కి మళ్ళీ దాని పైన లేయర్ అనేది కరిగిపోద్దని అందుకని దాని కిందైతే పెట్టాను. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మైక్ అనేది మనం ఇప్పుడు రీప్లేస్ అనేది చేసేస్తే మనకి ఆల్మోస్ట్ మైక్ కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మైకు పర్ఫెక్ట్‌గా అయితే కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ ఆ జంపర్ అనేది అక్కడ కనెక్షన్ తీసాం కాబట్టి ఒకసారి ఏ ప్లేస్‌లో అయితే మనం జంపర్ ఇవ్వాలో ఆ ప్లేస్‌లో అయితే జంపర్ అనేది ఇస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మనకి మైక్ అనేది వర్క్ అవుతుందా లేదా హ్యాంగ్ ఆన్ లోగోలో నుండి మామూలుగా ఆన్ అయిందా లేదా అయితే మనం చెక్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్‌గా అయితే ఆన్ అయితే అయింది. ఒకసారి మనము ఆ మైక్ అనేది కూడా టెస్ట్ చేసి చూద్దాము. పర్ఫెక్ట్‌గా అయితే వినిపిస్తుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.